డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన పాలన ఎలా అనిపిస్తుంది? సార్ పవర్ తీసుకున్న తర్వాత పాలన గురించి మాట్లాడాల్సిన పని ఉందండి. ఆయన దగ్గరికి మన విషయాలు ఏది వచ్చినా ఇన్స్టెంట్గా వాటి గురించి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ అయిపోతుంది. ఆయన పాలన గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ ఎన్డీఏ కూటమి గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. జనసేన మినిస్టర్ల పనితీరు ఎలా అనిపిస్తుంది? జనసేనలో ఉన్నది మూడు మినిస్ట్రీలు ఉన్నాయి. ఈ మూడు మినిస్ట్రీల్లో చేయాల్సిన వాళ్ళ కృషి వాళ్ళ ప్రయత్నాలు అన్నీ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ కర్తవ్యాన్ని కట్టుబడి మా ప్రిన్సిపల్స్ మోరల్స్ని బీట్ చేయకుండా చాలా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని గురించి అయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాబ్లం అసలు లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి నిధులు వరద పారుతూ ఉంది కదా, అవును. దీనికి కారణం ఎవరనుకుంటున్నారు? అది పవన్ కళ్యాణ్ గారి వల్ల 80% అయితే అందులో కూటమి యాడ్ అవటం వల్ల జరిగిన ఇది కూడా ఉంది అనేది నా ఒపీనియన్. జస్ట్ కానీ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటానికి ఒక మంచి అభినవభావ సంబంధం ఉంది అన్న. పవన్ కళ్యాణ్ మా ఊరిని ఓన్ చేసుకున్న పర్సన్ ఆయన. సో ఆ రోజుకి ఈ రోజుకి ఆయన పెట్టుకున్న విశ్వాసాన్ని మేము కోల్పోలేదు, ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన కోల్పోలేదని మేము భావిస్తున్నాం. దీని కారణంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఆయన ప్రతి విజయం వెనక మేము ఉంటాము, అపజయం వెనక మేము నిలబడతాం. అలాగే మా ఊరికి ఏ ఆపద వచ్చినా ఆయన మా వెంట ఉండి నడిపిస్తాడు అని మేము భావిస్తూ ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటామని మేము చెప్పుకుంటాం. మా ఊరు పేరు చెప్పుకోవాలంటే ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు. పలానా మంగళగిరి దగ్గర లేదంటే కేఎల్ యూనివర్సిటీ నియర్ బై అని చెప్పుకోవడం జరుగుతూ ఉండేది. అలాంటిది కళ్యాణ్ బాబు గారు మా ఊరు వచ్చి ఎప్పుడైతే మీటింగ్ పెట్టారో ఆ రోజు దేశవ్యాప్తంగా తెలిసింది. ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి మన మీదకి వచ్చి ఇది చేశాడు, ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఇంకో విషయం ఏంటంటే మా ఊరు అనేది పక్క ఊరికే తెలియంది. కళ్యాణ్ బాబు గారు మా ఊరికి వస్తారని మేము ఆలోచించకుండా జరిగిన పరిణామం ఈరోజు అది రాజకీయ చరిత్ర రూపురేఖని మార్చేసింది. అంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అటు మోదీ గారు నిలబడ్డారన్నా, ఈరోజు ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారన్నా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారన్నా, ఆ ఒక్క ఇన్సిడెంట్ అంత మేము ఊహించలేదన్న. కళ్యాణ్ బాబు గారు వస్తారని కూడా మేము అనుకోలేదు. ఆయన చెప్పిన మాటలే మా స్ఫూర్తి. ఫస్ట్ థింగ్, ఆయన మా వెంట ఉన్నాడు అని మేము అనుకున్నాం కాబట్టే మేము మా ఊర్లో స్థలాలు ఇవ్వడానికి కానీ సభకి, లేదు అంటే ఇన్ని జరుగుతున్న దాన్ని ఎదురు నిలబడి మాట్లాడటానికైనా, ఏదైనా పాత ప్రభుత్వంలో అన్ని ఊర్లు భయపడ్డాయేమో లేదో తెలియదు కానీ మా ఊరైతే భయపడలేదు. భయపెడదామని చూసినా మేము అంత అవకాశం ఇవ్వలేదు. దీనికి కారణం అయితే కళ్యాణ్ బాబు గారు. కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట ఆయన మీద నమ్మకం ఉందా? 100 to 100% అన్న. ఆయన మాకు ఏది చెప్తే అదే వేదం, అదే వాగు. మాకు ప్రతి మాటకి అంటే చంద్రబాబు గారిని సీఎం చేయమని అడిగారు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఆలోచించుకోకుండా అటు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు గారు కావాలన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము సరెండర్ అయ్యే ఉంటాం. ఆయన సీఎం అవుతానన్నా మాకు ఇష్టమే, ఇంకొకరిని సీఎం చేస్తామన్నా మాకు ఇష్టమే. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కానీ పర్సనల్గా మా అభిమానులకి కళ్యాణ్ బాబు గారే సీఎం. ఇప్పటికే ఆయన మాటకి మేము గౌరవిస్తాం. మా పరంగా అయితే కళ్యాణ్ బాబు గారే సీఎం. రేపు మార్చి 12, 13, 14 ప్లేనరీ ఏర్పాటు చేస్తున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం అంటే ఎలా ఉండబోతుంది అంటారు? ప్లేనరీలకి ఈ ప్లేనరీకి ఏమన్నా తేడా? ఆవిర్భావ దినోత్సవం అన్న, దాని గురించి మాట్లాడాల్సిన పని ఏం లేదన్న. ఇంకెక్కేస్తుంది. అంటే 2 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగింది, 3 ఏళ్ల క్రితం. ఇంకొక మళ్ళీ 3 సంవత్సరాలు తిరిగేటప్పటికి ఎన్డీఏ కూటమి స్థాపించిన తర్వాత మొదటిది ఆవిర్భావ సభ. దాని గురించి వాళ్ళు తీసుకున్నంత కేర్ఫుల్నెస్ కానీ దాని గురించి ఆలోచించేంత స్థాయి అయితే నాది కాదు. వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో చాలా మంచిగా చేస్తారని భావిస్తున్నారు. అధికారంలో లేనప్పుడు చూశారు కదా ఆవిర్భావ సభలు, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి పిఠాపురంలో పెడుతున్న ప్లేనరీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఆయన సొంత నియోజకవర్గంలో పెడుతున్నందుకు ముందుగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆయన పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ప్రభుత్వాన్ని ఎప్పుడు, పార్టీని ఎప్పుడు దూషించలేదు, వ్యక్తుల్ని ఎప్పుడు దూషించలేదు. వాళ్ళు చేసిన పనులు మాత్రమే దూషించారు. సో ఇప్పుడు మాది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి
వీళ్ళు చేయాలనుకున్న మంచి పనుల గురించి మాట్లాడతారు, వీళ్ళు చేసే మంచి పనుల గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు ఒక రోజు జరిగేది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది జన సైనికులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు పార్టీ అని అంటున్న వాళ్ళకి 3 రోజుల ప్లేనరీలో మాట్లాడుకుందాం రండి అని పిలుస్తారని అనుకోవచ్చా జన సైనికుల్ని? తప్పకుండా అండి. జనంలో పుట్టిన నాయకుడు జనాలని దగ్గరికి వెళ్ళకుండా ఎందుకు ఉంటాడండి?